మంచు కుటుంబంలో వివాదం గురించి గంట గంటకు ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. కొద్దిసేపటి క్రితం మంచు మనోజ్ మీడియా ముందుకు వచ్చి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తన భార్య బిడ్డలకు రక్షణ కావాలని, నా ఆత్మగౌరవం కోసమే పోరాటం చేస్తున్నాను వంటి కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన కాసేపటికి మంచు కుటుంబంలో పనిచేసే పనమ్మాయి ఒక వ్యక్తితో మాట్లాడిన వీడియోని సోషల్ మీడియాలో లీక్ చేసింది మీడియా. ఆమె మాట్లాడుతూ స్టాఫ్ గురించే గొడవ మొత్తం. మనోజనకి కోపం వచ్చి మోహన్ బాబు గారి స్టాఫ్ మీద చేయి చేసుకున్నాడు. అప్పుడు మోహన్ బాబు గారు, ఏదైనా ఉంటే నాతో మాట్లాడు, నా స్టాఫ్ మీద చేయి వేయకు, నేను వాళ్ళని కొట్టుకుంటా తిట్టుకుంటా, అవసరమైతే అది నా ఇష్టం, నీకు వాళ్ళకి సంబంధం లేదు అని అన్నారట మోహన్ బాబు. ఇంకా ఆమె మాట్లాడుతూ, ఇదే క్రమంలో ఇద్దరి మధ్య మాట పెరిగింది. మీడియాలో చూసినట్టుగా పెద్ద గాయాలు అయ్యేంత గొడవ కాదిది అని చెప్పుకొచ్చింది. ఆ సమయంలోనే పాత విషయాలు, ఆస్తి వ్యవహారాల గురించి గొడవ మొదలైంది. అది కాస్త పెద్దదైంది. వాస్తవానికి భూమా మౌనిక గారిని పెళ్లి చేసుకోవడం ఇంట్లో ఎవ్వరికిష్టం లేదు. ఒక అబ్బాయి ఉన్న తల్లిని పెళ్లి ఎలా చేసుకుంటావంటూ అప్పట్లో మనస్పర్ధలు కూడా వచ్చాయి. అక్కడి నుండి మొదలైన ఈ వివాదం ఇక్కడి వరకు వచ్చి చేరింది అంటూ ఆమె చెప్పుకొచ్చిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మోహన్ బాబు ఇంట్లో పనిచేసే ఒక పనమ్మాయి ఇంత ధైర్యంగా బయట వాళ్ళకి ఎలా చెప్పింది? ఇది మోహన్ బాబుకు తెలిస్తే ఆమె ఉద్యోగానికే ప్రమాదం కదా అని సోషల్ మీడియాలో నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మరోపక్క ఈ వివాదం గురించి మోహన్ బాబు ఈ రోజు ఉదయం మీడియాతో మాట్లాడుతూ, ప్రతి ఇంట్లో ఉన్నట్టుగానే మా ఇంట్లో కూడా అన్నదమ్ముల మధ్య కొన్ని విభేదాలున్నాయి. వాటిని మేం మాట్లాడుకొని పరిష్కరించుకుంటాం. ఎన్నో కుటుంబాల మధ్య సమస్యలు పరిష్కరించిన వాళ్ళని కలిపిన వాడిని నేను. ఈ రోజు నా ఇంట్లో ఇలాంటి సమస్య రావడం దురదృష్టకరం అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. మరోపక్క మంచు విష్ణు దుబాయ్ నుండి ఇంటికి వచ్చాడని, ఇంటికి రాగానే మంచు మనోజ్ని, అతని భార్య పిల్లల్ని ఇంటి నుండి తరిమేశాడని, మనోజ్ ఇంటి గేటు బయటే కుర్చీ వేసుకుని కూర్చున్నాడని మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జరుగుతున్న ఈ వ్యవహారం మొత్తంపై మంచు విష్ణు రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మీడియా మొత్తం ఎదురుచూస్తుంది.